హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వివేక్ చంద్ర ఫ్రమ్ వేగాస్ ద సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈరోజు ఈ వీడియోలో పరీక్షల సమయం ఆసన్నమైంది. అందరూ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఎవరిని అడిగినా, పేరెంట్స్ని అడిగినా, స్టూడెంట్స్ని అడిగినా టైం మేనేజ్మెంట్ సరిపోవట్లేదండి, చదవలేకపోతున్నాం, ప్రెజర్ గురవుతున్నాం. ఇది ఎగ్జామ్ సీజన్స్ రాగానే పిల్లలు ఎగ్జామ్స్ రాస్తుంటే తల్లిదండ్రులకు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. అయితే టైం మేనేజ్మెంట్ అనే అంశంలో జూన్లో మొదలైన సిలబస్ మార్చి వరకు రెగ్యులర్గా అవుతూ ఉన్నా కూడా ఎందుకు మార్చ్ ఎగ్జామ్స్ టైం వచ్చేసరికి ప్రెజర్ పడుతుంది? టయాన్ని నిజంగా మేనేజ్ చేసుకోలేకపోతున్నారా, లేకపోతే అలాంటి మనం ఏమన్నా చిన్న భ్రమలో ఏమన్నా ఉంటున్నామా? సరే, మీరు కూడా ఇదే టైం మేనేజ్మెంట్ చేసుకోలేకపోతున్నాం, ఎగ్జామ్స్ సీజన్లో మేనేజ్ చేసుకోలేకపోతున్నాను మీ పిల్లలు ఫీల్ అయినా, ఈ వీడియో చూస్తున్నటువంటి విద్యార్థులు మీరు ఒక టేబుల్, నేను ఇప్పుడు మీకు ఒక చిన్న అంశాన్ని వివరిస్తాను, దీన్ని మీరు ఫాలో అవుతున్నారో లేదో చెక్ చేసుకోండి. తప్పకుండా మీ సమయాన్ని మేనేజ్ చేయటం కాదు కదా, మీకు కావాల్సినంత సమయం, అరే ఇంత సమయం ఉంది కదా అనే ఫీల్ మీకు కలుగుతుంది. మీరు కానీ ఈ ప్రాసెస్లో ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇస్తాను మీకు, అది కానీ మీరు చేసుకోగలిగితే. ఏంటి ఆ ఎక్సర్సైజ్ చెప్పే ముందు బాగా అబ్జర్వ్ చేయండి. టైం మేనేజ్మెంట్ మీకు తెలియకుండానే మీరు టైం ఎక్కడ వేస్ట్ చేస్తున్నారో చెప్పనా? మీరు బాగా చూడండి, తల్లిదండ్రులు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు అబ్జర్వ్ చేయండి, మీ పిల్లలు కూడా ఇదే పని చేస్తున్నారేమో. ఎందుకంటే వాళ్ళకు తెలియకుండా కొన్ని గంటల సమయాన్ని, కొన్ని నెలల సమయాన్ని ఇలా వేస్ట్ చేస్తూ ఉంటారు, మీరు గ్రహించలేరు. ఏంటి ఆ చిన్న అంశం తెలుసా? చదువు అనుకోగానే, స్టడీ అవర్స్ అనగానే టీచర్స్ పిలవగానే, లేదా వెళ్ళి చదువుకోమని మీరు చెప్పగానే పిల్లలు మీరే చేస్తున్న పని ఏంటో తెలుసా? మీరు బాగా ఇష్టమైన ఆ సబ్జెక్ట్ బుక్ ఒకటి పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ద వెరీ ఫస్ట్ థింగ్, మీరు ఫస్ట్ ఏంటి, మీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్. తర్వాత ఇంకొక అద్భుతం ఏందో తెలుసా? మీరు చదువు అని బుక్ ఓపెన్ చేయనగానే మీరు ఇప్పటికే 15-20 సార్లు చదివిన ఆ ఫస్ట్ లెసనే ఓపెన్ చేస్తారు. ఇందులో ఇంకా కొంతమంది ఉంటారు, కొంతమంది ఏంటంటే అందులో ఫస్ట్ లెసన్ ప్లస్ ఫస్ట్ పేజీకే 15 నిమిషాలు తీసుకుంటాడు. చూడండి మిత్రులారా, మై యంగ్ ఫ్రెండ్స్, ఐ కాల్ యూ, ఇఫ్ యు ఆర్ 10th and above, మేక్ షూర్ దట్, గుర్తుపెట్టుకోండి ఒక చిన్న అంశాన్ని. చదివిందే చదువుతున్నావు కానీ నువ్వు చదవని విషయాలు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నావు? టైం మేనేజ్మెంట్ అనగానే అందరూ షెడ్యూల్ చేసుకోవాలి, టయాన్ని ప్లాన్ చేసుకోవాలి అనుకుంటారు కదా. మీరు టయాన్ని ప్లాన్ చేయడానికి ముందు ఒక చిన్న టేబుల్ చెప్తాను నేను. డివైడ్ యువర్ టేబుల్ ఇంటూ 2 కాలమ్స్. మీ యొక్క సిలబస్ని ఒక 2 కాలమ్స్, ఒక 2 టేబుల్స్గా తీసుకొని అందులో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాలం హెడ్డింగ్ వచ్చేసి ఆల్రెడీ నేర్చుకున్న అంశాలు, లెర్న్డ్ టాపిక్స్ లిస్ట్ రాయండి. రెండోది వచ్చేసి మీ రైట్ హ్యాండ్ సైడ్, ఎందుకు చెప్తున్నాను అంటే బుక్ ఓపెన్ చేయగానే రైట్ హ్యాండ్ సైడ్ మనం ఇమ్మీడియట్గా మన విజన్ వెళ్తూ ఉంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కంటే కూడా. అందుకనే రైట్ హ్యాండ్ సైడ్ నేర్చుకోవాల్సిన లెసన్స్ యొక్క సిలబస్ ఏదైతే ఉందో ఆ లెసన్స్ని లిస్ట్ అవుట్ చేయండి. సింపుల్ టెక్నిక్ అండి, చాలా అద్భుతమైన రిజల్ట్ ఇవ్వబోతుంది. అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది, ఆ ప్రెజర్ నుంచి బయటపడేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నేర్చుకోవాల్సిన అంశాలను ఆల్రెడీ నేర్చుకున్న అంశాలను లిస్ట్ చేయాలి. తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ ఏం చేయాలి, నేర్చుకోవాల్సిన అంశాలను మీరు లిస్ట్ అవుట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ కలర్ కాంబినేషన్ కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు నచ్చిన కలర్ రాసుకోండి, కానీ రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే అన్లర్న్డ్ టాపిక్స్ అంటాం, లిస్ట్ ఆఫ్ అన్లర్న్డ్ టాపిక్స్ రాస్తున్నారు, దయచేసి డేంజరస్ కలర్ అయినా, ఒక బిర్ కలర్ అయినటువంటి రెడ్ కలర్లో లిస్ట్ తయారు చేయండి. అయితే ఈ లిస్ట్ చేసేటప్పుడు ఐ మేక్ ఇట్ సింపుల్ చేస్తాను. రైట్ హ్యాండ్ సైడ్ ఏం చేస్తున్నాం, లెర్న్డ్ టాపిక్స్ లిస్ట్ రాస్తున్నాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం చేస్తున్నాం, ఆల్రెడీ మనం నేర్చుకున్న అంశాలను రాస్తూ ఉన్నాం. రైట్ హ్యాండ్ కాలంలో ఏం చేస్తున్నాం, రెడ్ కలర్ పెన్తో విత్ బోల్డ్ లెటర్స్తో మీరు నేర్చుకోవాల్సిన అంశాల లిస్టు రాయండి. ఈ లిస్టు రాసేటప్పుడు దయచేసి, కొందరు అంటారు ఆల్రెడీ పుస్తకంలో ఉంది కదా, టెక్స్ట్ బుక్స్లో ఉందిలా, మెటీరియల్లో ఉంది కదా, మళ్ళీ ఎందుకు రాయాలి? ఎస్, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నమ్మండి నమ్మకపోండి, ఆల్రెడీ రాసుకున్న ప్రతి లక్ష్యము సాధించబడింది అన్న విషయం మీకు తెలిసిందే. మీరు విని ఉంటారు, చాలామంది చెప్తుంటారు ఆల్ ద రిటర్న్ గోల్స్ ఆర్ అచీవ్డ్, అవునా? అందుకోసం మీరు రాయండి. ఎలా రాయండి, సపరేట్ చేయండి వాటిని. ఏమని, నేర్చుకున్న అంశాలు, నేర్చుకోవాల్సిన అంశాలు రెడ్ కలర్లో బోల్డ్లో. అయితే ఇక్కడ ఏం చేయండి అంటే, కొంతమంది విద్యార్థులు నేను ఈ ఎక్సర్సైజ్ చెప్పినప్పుడు స్ట్రైట్ అవే వాళ్ళు ఏం చేస్తారంటే నేమ్ ఆఫ్ ద లెసన్ ఒకటే రాస్తారు. అలా కాదండి, నేమ్ ఆఫ్ ద యూనిట్
నేమ్ ఆఫ్ ద యూనిట్ రాయండి విత్ అ నంబర్. యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్. మీరు ఇప్పుడు ఏం చేయండి, మీ టెక్స్ట్ బుక్ లేదా మీ మెటీరియల్ ఓపెన్ చేసి అది ముందు పెట్టుకొని మీరు నేర్చుకోవాల్సిన అంశాలను ఖచ్చితంగా లిస్ట్ అవుట్ చేయండి. అది రాసేటప్పుడు యూనిట్ నేమ్ రాయండి, నంబర్ ఆఫ్ చాప్టర్స్ రాయండి. అందులో ఒక లాంగ్వేజ్ అయితే క్యారెక్టర్స్ ఉంటాయి, స్టోరీస్ ఉంటాయి కదా, అలా ఉంటే క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో లిస్ట్ రాయండి. అందులో వస్తున్న పిక్చర్స్ లేదా డయాగ్రామ్స్ ఉంటాయి, పిక్చర్స్ ఉంటాయి, వాటి పేర్లు రాసుకోండి. అక్కడ ఒక టేబులర్ ఫార్మాట్ ఉంటుంది, లేదా గ్రాఫ్ ఉంటుంది, లేదా సోషల్ స్టడీస్ తీసుకుంటే మనకు మ్యాప్ ఉంటుంది, దాని పేరు రాయండి. అక్కడ ఎక్కడ రాస్తున్నాం మనం, నేర్చుకోవాల్సిన అంశాల్లో రెడ్ కలర్లో బోల్డ్ లెటర్స్తో రాసుకుంటున్నాం కదా, అక్కడ పిక్చరు ఇలా టేబుల్ ఏది వదలకుండా ఒక్కొక్క యూనిట్ని డీటెయిల్డ్గా రాసి పెట్టుకుంటే, అలా మీరు ఇప్పటి వరకు 3 యూనిట్స్ సిలబస్ కంప్లీట్ చేయాలా, 4 యూనిట్స్ సిలబస్ కంప్లీట్ చేయాలా, ఎన్ని చాప్టర్స్ కంప్లీట్ చేయాల్సి ఉందో ఆ లిస్టును రెడీ చేయండి. ఈ ఎక్సర్సైజ్ చేసి చూడండి, మీరు ఖచ్చితంగా బెటర్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీ యొక్క గతపు ఎప్పుడు చేసే పాత అలవాటు ఏదైతే ఉందో, చదువుకోవటం అనగానే మీకు నచ్చిన మీ ఫేవరెట్ సబ్జెక్ట్, మీ ఫేవరెట్ లెసన్ ఫస్ట్ పేజీ కాకుండా ఇప్పుడు ఏం చేయాలి? ఇక మీదట ఎప్పుడు చదువుకున్నా, చదువు అనగానే మన దృష్టి ఎక్కడికి వెళ్ళాలి? మనం టేబుల్ రెడీ చేసుకున్నాం కదా, అన్లర్న్డ్ టాపిక్స్, టైం మేనేజ్మెంట్, సమయం సరిపోవట్లేదు అనుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థి ఎప్పుడైతే ఈ అన్లర్న్డ్ టాపిక్స్ లిస్ట్ రెడీ చేస్తారో అయిపోయింది. మీరు దాన్ని అక్కడనే ఇంకా దాన్ని సాధించినట్టే. మీకు కావాల్సినంత సమయం ఇక్కడ ఉంది. ఎందుకు అంటే, నేర్చుకున్న అంశాలతోనే కొన్ని నెలల సమయాన్ని వృధా చేస్తున్నారు మీరు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? చదువు అనుకోగానే బై డిఫాల్ట్ ఒక రిమైండర్ రెడ్ కలర్లో ఉంది మన కళ్ళకి కూడా, ఫస్ట్ మనం ఈ లెసన్స్ రెడీ చేయాలి. ఇలా ఇదొక్క చిన్న సింపుల్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల, ఈ లిస్ట్ ఒకటి రెడీ చేసుకోవటం వల్ల అద్భుతంగా మీ సమయాన్ని మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఇలా సమయాన్ని మేనేజ్ చేసుకోవటం వల్ల ఏమవుతుంది? ఫస్ట్ మైండ్ అండ్ బాడీ ఫ్రీ అవుతుంది, ప్రెజర్ ఉండదు, ఒత్తిడి తగ్గుతుంది. ఎందుకు? సిలబస్ నేర్చుకున్నాం, కాన్ఫిడెన్స్, క్లారిటీ వస్తుంది. ఎన్ని లెసన్స్ నేర్చుకున్నాను, ఎన్ని చాప్టర్స్ ఇంకా నేర్చుకోవాల్సింది అనేది మీకు ఎప్పుడు ఎనీ మూమెంట్ మైండ్లో అది తిరుగుతూ ఉంటుంది. ఏమని? ఇన్ని లెసన్స్ నేర్చుకున్నాను, ఇన్ని లెసన్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైతే మీరు అన్లర్న్డ్ టాపిక్స్ అనేది ఒక లిస్ట్ రెడీ చేశారో అక్కడే మీరు సక్సెస్ అయ్యండి. సమయం సరిపోవట్లేదు అన్న దాని మీద మీరు గెలుపు సాధించినట్టే. ఇప్పుడైతే ఇక్కడ సాధించారు కదా, ఆబ్వియస్గా అది మీ యొక్క ప్రొడక్టివిటీని పెంచుతుంది, ఎమోషన్స్ను బెటర్గా ఫీల్ చేస్తుంది, మీ మైండ్ అండ్ బాడీ టెన్షన్ నుంచి ఫ్రీ అవుతుంది, క్లారిటీ ఉంటుంది. క్లారిటీ ఉండటం వల్ల కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎగ్జామ్స్లో క్లారిటీ ఉండటం వల్ల, కాన్ఫిడెన్స్ రావటం వల్ల మీ యొక్క రైటింగ్ అనేది నీట్గా ప్రశాంతంగా రాయటం వల్ల మీ యొక్క స్కోర్ కూడా పెరుగుతుందండి. అవునా? సో ఈ చిన్న ఎక్సర్సైజ్ చేసి చూడండి, మీరే బెటర్గా ఫీల్ అవుతారు. మీరే చాలా బెటర్గా ఫీల్ అవుతారు. చేస్తారుగా?